హలో ఎవరివన్, వెల్కమ్ టు సాయి హేమ వరల్డ్ మై యూట్యూబ్ ఛానల్. మీకున్న రొమాంటిక్ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ ఓన్లీ 1 సబ్స్క్రైబ్స్ ప్లీజ్. ఇక స్టోరీ మొదలు పెడతాను. అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుని శిల్ప, నవీన్ ఇద్దరు కారులో ఒక ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ ఇల్లు ఇంద్రభవనంలా చాలా పెద్దగా అందంగా ఉంది. తన భార్యకి తన చేయి అందించి మరి తన ఇంటికి నవీన్ పిలుచుకొని వెళ్ళాడు. అలా ఆ రోజు రాత్రి అయ్యింది. నిన్ను ఎన్ని రోజుల తరువాత ఇలా నాకు దగ్గరగా భార్యగా చూశాను. ఇది నాకు నీపైన ఉన్న నా ప్రేమ అని నవీన్ ప్రేమగా అన్నాడు. శిల్పకి ఏమనాలో తెలియలేదు. అప్పటికే నవీన్లో తెలియని ఫీలింగ్స్ పరిగెడుతూ ఉన్నాయి. నవీన్ హ్యాపీ మూమెంట్లో తాగి ఉండటంతో శిల్పకి భయం వేస్తోంది. తన భర్త నవీన్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తూ నిలుచుంది శిల్ప. నవీన్ వెంటనే షర్ట్ విప్పటంతో శిల్ప దగ్గరగా వచ్చి వెనక నుంచి హత్తుకుని, ఏం చేస్తున్నావు డార్లింగ్, ఈ రూమ్ చాలా వేడిగా ఉంది అని అడుగుతాడు. తన మాటలు వినగానే శిల్ప విండో దగ్గరగా వెళ్ళి కర్టన్ తీసి అలా నిలుచుని చూస్తూ ఉంది. చందమామ వెలుగులో శిల్ప తన భార్య నవీన్ కంటికి చాలా అందంగా కనిపిస్తూ ఉంది. తనలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. తన భార్యని నవీన్ ప్రేమగా వెళ్ళి వెనక నుంచి చాలా గట్టిగా హగ్ చేసుకున్నాడు. క్లైమేట్ వేడిగా ఉంది, నేను కూడా వేడిగా ఉన్నాను, ఓ భార్యామణి ఓ ముద్దు ఇవ్వవా అంటూ కొంటెగా అడిగాడు. తన భర్త అలా ప్రేమగా దగ్గరకు రాగానే శిల్పలో కూడా తెలియని రొమాంటిక్ ఫీలింగ్ అలా నెమ్మదిగా కలుగుతూ ఉంది. తన మనసులో తన భర్త మీద ప్రేమ కలుగుతుంది. తన ముంగురులు గాలిలో ఎగురుతూ తన జుట్టు భుజాల పైన పడుతూ ఉంటే నవీన్ కంటికి శిల్ప చాలా ముద్దొస్తూ ఉంది. నవీన్ శిల్పని అలా చూస్తూ ఆగలేకపోతున్నాడు. అలా వెనక నుంచి తన భార్యకి అలా ముద్దు పెడుతూ ఉన్నాడు. తన భర్త తనకు ప్రేమగా ఇంకా చాలా దగ్గరగా వస్తున్నాడు. శిల్పలో ఏనాడు తెలియని ఫీలింగ్, భయం, బిడియం, సిగ్గు మొదటిసారి మొదలయ్యింది. ఇవి ఏ ఫీలింగ్సో తనకే తెలియటం లేదు. తన భర్త తనని అలా దగ్గరగా తీసుకోగానే తన భర్తని డైరెక్ట్గా కళ్ళతో శిల్ప చూడలేకపోతోంది. నవీన్ మరింత దగ్గరగా వచ్చాడు. శిల్ప అధరాలు అదురుతున్నాయి. అలా తనలో జువ్వుమని కరెంట్ పాస్ అవుతూ ఉంది. నెక్స్ట్ పార్ట్ రొమాన్స్. మీకు తెలియాలంటే వెంటనే ఏం చేయాలో చెప్పాలా అండి? అయితే చెబుతాను, వినండి ప్లీజ్. వెంటనే 1 సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, అలాగే రొమాన్స్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవీన్, శిల్ప ఇద్దరు భార్యాభర్తలా? వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే రొమాన్స్ సీన్స్ ఏమిటి? శిల్ప ఎందుకు భయపడుతోంది? శిల్ప నవీన్తో కలుస్తుందా? వీళ్ళ రొమాంటిక్ జర్నీ రొమాంటిక్గా ఎలా నేను తెలియజేయబోతున్నానో తెలుసుకోవాలంటే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసేయండి. ఈరోజు కొటేషన్: బంధం అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక గొడవ మరెన్నో కలయికలు, ఒక కోపం మరెన్నో బుజ్జగింపులు, ఒక అలక మరెన్నో ప్రేమలు, ఒక నమ్మకం, మొత్తంగా ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. భార్యాభర్తలైనా సరే, అది ఏ బంధమైనా సరే, వారి మధ్యన నమ్మకం, ప్రేమ ఉంటేనే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది. ఎన్ని గొడవలు, అపార్థాలు వచ్చినా ఆ బంధం ఏ బంధమైనా సరేనండి విడిపోదు. దయచేసి మీ జీవితంలో ఎవరైనా మీ మీద నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని కోల్పోయేలాగా మాట్లాడకండి. ఎందుకంటే నాలుక
తో ఎన్నో మాట్లాడుతారు. ఆ మాట్లాడిన మాటలు మనసుకు గుచ్చుకుంటాయి. ఆ బంధం తెగిపోతుంది. దయచేసి మాట్లాడే ఒక్క క్షణం ముందు ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.